అందరికీ జై భీమ్. భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? ఇటీవలి కాలంలో కొందరు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాయలేదు, ఆయన రాజ్యాంగ రచనా కమిటీలో ఒక మెంబర్ మాత్రమే, రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్న 7 కలిసి రాశారు అని అంబేద్కర్ గారిని లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన దాడి చేస్తున్నారు. ఇది రాజ్యాంగ ప్రేమికులకు, అంబేద్కర్ గారి అభిమానులకు, నిజమైన దేశభక్తులకు ఎంతో బాధ కలిగించిన విషయం. నిజంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాయలేదా? రాజ్యాంగ రచన కమిటీలో ఒక సభ్యుడిగానే ఉన్నారా? అసలు రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్న అంబేద్కర్ గారి వ్యతిరేకులు మన రాజ్యాంగ రచన జరిగే కాలంలోనూ ఉన్నారు. అప్పటి కాంగ్రెస్, ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్లోనికి అడుగుపెట్టనివ్వకుండా చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందువలనే 1946 జూన్, జూలై నెలల్లో భారత రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికలలో అప్పటి కాంగ్రెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బొంబాయి నుంచి ఓడించడం జరిగినది. అప్పుడు బెంగాల్ రాష్ట్రానికి చెందిన నామశూద్ర నాయకుడైన జోగేంద్రనాథ్ మండల్ గారు అంబేద్కర్ గారిని బెంగాల్ రాష్ట్రానికి ఆహ్వానించి తను సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడే జైసోర్ కుల్నా నుంచి గెలిపించి రాజ్యాంగ పరిషత్తులోకి పంపించడం జరిగినది. 1947లో దేశ విభజన ఫలితంగా సరిహద్దు గ్రామాలను ముస్లింలు, 50% కన్నా ఎక్కువ ఉన్న గ్రామాలను మాత్రమే పాకిస్తాన్కు ఇవ్వాలని ఒప్పందం ఉన్న జైసోర్ కుల్నా ప్రాంతంలో కేవలం 48% మాత్రమే ముస్లింలు ఉన్న అప్పటి కాంగ్రెస్ కుట్రపూరితంగా జైసోర్ కుల్నా ప్రాంతాన్ని పాకిస్తాన్కు ఇచ్చి డాక్టర్ అంబేద్కర్ గారిని పాకిస్తాన్కు పంపామని సంతోషించారు. అటువంటి పరిస్థితులలో అంబేద్కర్ గారు, జోగేంద్రనాథ్ మండల్ గారు మరియు కొంతమంది బహుజన నాయకులు అప్పటి బ్రిటిష్ చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ గారిని కలిసి సమస్యను వివరించడంతో మౌంట్ బాటన్ గారి సూచనతో అంబేద్కర్ గారిని మరలా బొంబాయి నుంచి గెలిపించి రాజ్యాంగ పరిషత్తులోకి పంపించడం జరిగినది. రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికలలో మొత్తం 389 మంది ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకోబడినారు. వారిలో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుండి, 4 చీఫ్ కమిషనర్ ఆఫ్ ప్రావిన్సెస్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్ నుండి ఎన్నిక కాబడ్డారు. దేశ విభజన తర్వాత 299 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. రాజ్యాంగ రచనకు గాను మొత్తం 20 కమిటీలు వేశారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఉపాధ్యక్షుడిగా హరేంద్ర కుమార్ ముఖర్జీ గారు, లీగల్ అడ్వైజర్గా బి నరసింహరావు గారు ఎన్నిక కాబడ్డారు. ఈ 20 కమిటీలలో ఒకటి ఈ రాజ్యాంగ రచనా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ రాజ్యాంగ రచనా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీని 1947 ఆగస్టు 29వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నియమించబడ్డారు. ఈ కమిటీలో 7 సభ్యులు ఉన్నారు. ఒకటి బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్, 2 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, 3 ఎన్ గోపాలస్వామి, 4 కెఎం మున్షి, 5 మహమ్మద్ సాదుల్లా,
6 బిఎన్ మిట్టల్, 7 డిపి ఖైతాన్. వీరిలో బిఎల్ మిట్టల్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడం ద్వారా ఈయన స్థానంలో ఎన్ మాధవరావు గారు మరియు డిపి ఖైతాన్ గారు 1948లో చనిపోవడంతో ఈయన స్థానంలో టిటి కృష్ణమాచారి నియమించబడ్డారు. అయితే అంబేద్కర్ గారు తప్ప మిగిలిన 6 వివిధ కారణాలతో రాజ్యాంగ రచనకు దూరంగా ఉండడంతో ఆ భారమంతా అంబేద్కర్ గారి మీద పడింది. ఆయన పగలనక రాత్రనక ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ పరిషత్తులో పెట్టి అందరి ప్రశ్నలకు జవాబులిచ్చి దానిని రాయటం జరిగింది. ఇలా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి సుమారుగా 7635 సవరణలు ప్రతిపాదించగా 2473 సవరణలు పరిశీలించి ఆమోదించడం జరిగినది. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. దీనికి గాను రాజ్యాంగ పరిషత్ 11 సార్లు 165 రోజుల పాటు సమయం తీసుకొని చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభ ఆమోదించినది. 1950 జనవరి 24న రాత ప్రతిపై సభ్యులు సంతకం చేశారు. ఈ రాత ప్రతిపై సంతకం చేసిన సభ్యులు 284 మంది. రాత ప్రతిని తయారు చేయటంలో 6 నెలల పాటు అంబేద్కర్ గారు చెబుతూ ఉంటే హిందీ కాలిగ్రాఫర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజడా చేతితో రాశారు. దీనికి గాను బిఎన్ రావు గారు సహకారం అందించారు. శాంతినికేతన్కు చెందిన ఆర్టిస్ట్ నందలాల్ బోస్ మరియు అతని బృందం రాజ్యాంగంలోని ప్రతి పేజీని డిజైన్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగం యొక్క విశిష్టతలు. భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావుల ప్రశంసలు పొందినది. మన రాజ్యాంగం ఆమోదించబడినప్పుడు 315 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ భూ సంస్కరణలను చేర్చడం జరిగినది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 1992వ సంవత్సరంలో 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టంను, 11వ షెడ్యూల్ను, 1992లోనే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ నగరపాలక వ్యవస్థను చేర్చడం జరిగింది. ప్రస్తుతం మన రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు, 25 భాగాలు, 468 ఆర్టికల్లు అనగా అధికరణలు ఉన్నాయి. మన రాజ్యాంగం అతి సుదీర్ఘమైనది, అతి పెద్దది. లిఖిత రాజ్యాంగం, దృఢ మరియు అదృఢ రాజ్యాంగం మరియు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను పంచిన సమాఖ్య వ్యవస్థను రూపొందించిన రాజ్యాంగం మరియు చట్టం ముందు అందరినీ సమానంగా నిలబెట్టినటువంటి గొప్పదైనటువంటి రాజ్యాంగం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని సమాన పౌరులుగా గుర్తించి వయోజనులందరికీ సమాన ఓటు హక్కునిచ్చిన అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద మరియు రాజ్యాంగం మీద ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, రాజ్యాంగేతర శక్తులు, కొన్ని మతోన్మాద శక్తులు మరియు కులోన్మాద అగ్రవర్ణ మనువాద శక్తులు దాడిని తీవ్రం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గతంలో వాజ్పేయి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలని ఒక రాజ్యాంగ సమీక్షా కమిటీని వేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే అప్పటి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ గారు 2 సార్లు తిరస్కరించడం మరియు దేశంలో దళిత బహుజన శక్తుల ప్రతిఘటన ఫలితంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం అదే ప్రయత్నాన్ని పరోక్షంగా ప్రస్తుత ప్రభుత్వం మొదలుపెట్టింది. 1932 సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన పూనా ఒడంబడిక ద్వారా
కమ్యూనల్ అవార్డును, అంటే నిమ్న వర్గాల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు అనే దానిని మన తరపున అంబేద్కర్ గారు త్యాగం చేసి గాంధీ గారికి ప్రాణభిక్ష పెట్టిన ఫలితంగా బహుజనులకు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను తీసివేయడానికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, ప్రభుత్వ రంగంలో మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలి. అదే ప్రైవేట్ రంగంలో అమలు చేయని అవసరం లేదు. ఒక ప్రభుత్వ మంత్రి విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల్లోనే ఉంది కానీ అమ్మేస్తాం అనే మాటల్లో వారి యొక్క దృఢ నిశ్చయం అర్థం చేసుకోవచ్చు. ఇందిరాగాంధీ ప్రభుత్వం బ్యాంకులను జాతీయం చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని అమ్మేస్తుంది. బహుజనుల దగ్గర డబ్బులు లేకుండా చేసి వారిని భిక్షగాళ్లను చేయాలనే ఉద్దేశించినదే నోట్ల రద్దు, డిమానిటైజేషన్. ఈ విషయాన్ని ఒక స్వామీజీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగానే చెప్పారు. దిగువ కులాల వాళ్ళు డబ్బులు సంపాదించి ఉద్యోగాలలో ఉంటే మా దగ్గర పాలేర్లుగా చేసేవారు ఎవరుంటారు అని. దీన్ని బట్టి వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో ఉన్న సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయటంలో భాగంగా జిఎస్టిని ప్రవేశపెట్టి రాష్ట్రాల అధికారాలను లాగేసుకొని రాష్ట్రాలు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లేలా చేసింది. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం, తనకు వ్యతిరేకమైన రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇవ్వడంతో అనేక రాష్ట్రాలు నిధుల కొరతతో పుట్టిమిట్టాడుతున్నాయి. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసి తనకు అనుకూలమైన తీర్పులు ఇప్పించుకోవడం ద్వారా మరియు తనకు అనుకూలమైన న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించుకోవడం ద్వారా భారత రాజ్యాంగంలో ఉన్న ఒక విశిష్టమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించే నీచ స్థితికి దిగజారటం చాలా బాధాకరమైన విషయం. అందులో భాగంగానే రామజన్మభూమి బాబరీ మసీద్ వివాద తీర్పు విషయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తిని ప్రలోభపరిచిన విషయం అందరికీ తెలిసినదే. దానికి కృతజ్ఞతగా ఆ న్యాయమూర్తిని రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ సభ్యునిగా పంపిన విషయం అందరికీ తెలిసినదే. అదేవిధంగా ఇప్పటి హోంమంత్రిపై ఉన్న కేసును కొట్టివేసిన విషయం తెలిసినదే. ఈ విధంగా న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించి రాజ్యాంగ ధ్వంసరచనకు పూనుకున్నది మరియు రాజ్యాంగానికి ఉన్న మౌలిక లక్షణమైన సెక్యులర్ విధానాన్ని నాశనం చేస్తుంది. అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలైన ఎలక్షన్ కమిషన్ను నాశనం చేస్తున్నారు. సిబిఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగించి తమ శత్రువులను వేధించే క్రమంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇవి కాక ఈ మధ్యకాలంలో హిందూ ఉగ్రవాదులు రెచ్చిపోయి అనేక మంది ప్రజాస్వామ్యవాదులపై దాడులు చేస్తూ కల్బుర్గి, గోవింద్ పన్సారే, గౌరీ లంకేష్ వంటి అనేక మందిని చంపటం మరియు ఉన్నావ్, హత్రాస్ వంటి ఘటనలు జరగటం వంటివన్నీ రాజ్యాంగ ధ్వంసరచనలో భాగమే. ఇవే కాకుండా అనేక చోట్ల దేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద మరియు దళితుల మీద అనేక సందర్భాలలో దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా కర్ణాటకలో ఈ మధ్య వచ్చినటువంటి హిజాబ్ వివాదం అందరికీ తెలిసినటువంటిది. ఇవే కాకుండా రాబోయే కాలంలో భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడం, రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాస్తామని ఒక మత సంస్థ పెద్దలు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామికవాదులు, బహుజనవాదులు, కమ్యూనిస్టులు, మానవతావాదులు మేల్కొని అంబేద్కర్ మీద, అత్యున్నతమైన రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి పౌరస్మృతి వంటి నల్ల చట్టాలు తేవడం ద్వారా మన దేశంలోనే మనం బందీలుగా బతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాలను ప్రజలలోకి తీసుకువెళ్ళి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది. కృతజ్ఞతలు. జై పూలే, జై భీమ్, జై భారత్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.